ఓం నమః శివాయ. హైదరాబాద్ రామాంతపూర్ వాస్తవ్యులైన టి ఆనందరావు, రమాదేవి దంపతులు వారి మనవరాలికి ఆరోగ్యం బాలేని సమయంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని తమ మనవరాలు క్షేమంగా ఆరోగ్యం బాగుపడితే శివయ్యను దర్శించి శివపుత్రులకు సాయం చేస్తామని మొక్కుకున్నారు. అలా తన ఆరోగ్యం బాగుపడటంతో వారి కుమార్తె లక్ష్మీ మనీషా గారు వారి చిట్టి మనవరాలు యష్ణతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివభక్తులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామాలైన వశిష్ఠ గోత్రం, మహర్షి గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ శంకరునికి అభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వదేవదయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. నమో నమో బోధ్యాయమానో నాం గదర్శయామిత్యగ్రే భాగం దేవేభ్యో దదాత్యాయన ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. అర్చకులు ఆశీర్వచనాలు అందించగా భక్తులందరూ కలిసి పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం అగ్నయే నమః స్వాహా. మహారుద్రాయ నమః స్వాహా. మృత్యుంజయాయ నమః స్వాహా. నమస్కారం చేసుకోండి. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి ఆలయ నిర్మాణానికి. సేవా మార్గంలో భాగంగా ఆనందరావు, రమాదేవి గార్ల మనవరాలు చిరంజీవి యష్ణా పుట్టినరోజును పురస్కరించుకొని అభాగ్యుల అల్పాహారం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మనవరాలి ఆరోగ్యం కోసం మొక్కుకుని అభాగ్యులకు సాయం చేసి ఆ మొక్కును తీర్చుకున్న సేవామూర్తి ఆనందరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. రామంతపూర్ నుండి ఇక్కడ చూసిన తర్వాత ట్రస్ట్ చాలా పెద్దది. దీన్ని నడపడం అంటే చాలా కష్టతరమే. దీనికైనా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి దాదాపుగా 600 మంది దాకా పిల్లలు, పెద్దలు, కొద్దిగా మతి స్థిమితం లేని వాళ్ళు, వృద్ధులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం అందరికీ దొరకదు, కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఎంత డబ్బులున్నా కానీ సేవ చేయాలనే దృక్పథం అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. వారి అందరినీ కూడా ఒక పద్ధతిలో డే టు డే వాళ్ళు చూస్తూ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మెంటల్ టెన్షన్ ఎట్లా ఉంది, అటువంటి గమనిస్తూ వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ వైద్యులు కూడా అనుకూలంగా వీళ్ళకు దాదాపుగా ఇంతమంది వైద్యులు కూడా చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళ అండంలో వచ్చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకుంటా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇది ఒకరిద్దరితో జరిగే పరిస్థితి కాదు, చాలా మంది రైతులు మాత్రమే జరుగుతుంది. బట్ దీనికి చాలా డబ్బు అవసరం అవుతుంది కాబట్టి ఏ విధంగానైనా మా వంతు సహాయకరంగా చేయాలని ఆలోచనతో దూరం రావడం జరిగింది. చూసిన తర్వాత చాలా బాధాకరంగా ఉంది. ఇంతమంది చూసిన తర్వాత ఇంకా ఇంతమంది ఉన్నారా అన్న ఆలోచన మాలో కలిగింది. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ మా వంతు కృషిగా మేము ఏమైనా చేయగలుగుతామని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ మీరందరూ కూడా ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎదురుగా మహాదేవాలయం కడుతున్నారు. దానికి కూడా తగినంతగా ఎవరికి తోచినంత వారు, ఇంత అంత అంటూ ఏమీ లేదు, ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇచ్చి
ఆ భగవంతుని యొక్క కృపకు ప్రార్థన కావాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మా నాన్న ఆశ్రమం తరఫున కోరుచున్నాను. సో ఈరోజు మా పాప బర్త్డే అని చెప్పేసి తన హెల్త్ అప్పుడు బాగాలేదు. సో తను క్యూర్ అవుతే మేము ఇట్లా సేవలు చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మా వంతు సాయం చేయాలని చెప్పేసి తన పేరు మీద కొంచెం డొనేషన్ ఇవ్వబడి జరిగింది. ఇక్కడ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అసలు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి వాళ్ళని, ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. సో అందుకని చెప్పేసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతుందంటే మీలాంటి మహనీయులు అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే. మీ ఇంట జరిగే శుభకార్యాలను, ఆత్మీయుల కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలను ఈ పుణ్యప్రదేశంలో జరుపుకుని శివపుత్రుల కడుపు నింపితే వారి నిండైన దీవెనలు మీకు జీవితాంతం తోడై ఉంటాయి.